తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు కేంద్రంగా నిలిచాయి. ఎప్పటికప్పుడు కఠిన స్వరంతో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆయన ఈసారి మాత్రం తన భవిష్యత్ రాజకీయ దిశ, పార్టీపై నమ్మకం, నాయకత్వంపై అసహనం అన్నీ బహిరంగంగానే వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితులపై సూటిగా విమర్శలు చేయడంతో పాటు తనకు ఎదురవుతున్న సవాళ్లను కూడా బహిర్గతం చేశారు. ఇప్పటి వరకు పార్టీ కోసం నిరంతరం పోరాడిన తాను ఇకపై ఏ దిశలో సాగాలన్నది తన నిర్ణయం అవుతుందని స్పష్టంగా చెబుతూ రాజకీయ భవిష్యత్తుపై సంకేతాలిచ్చారు. దీంతో ఒకవైపు ఆయన వ్యాఖ్యలు బీజేపీ లోపల గందరగోళానికి దారితీస్తే, మరోవైపు ప్రత్యర్థి పార్టీలో ఉత్కంఠను ఏపుతున్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ఎంత ప్రభావం చూపిస్తాయో అన్న చర్చ ఇప్పుడు మరింత వేడెక్కుతోంది. తెలంగాణ బీజేపీలో విభేదాల మంటలు మరోసారి రాజాసింగ్ వ్యాఖ్యలతో రగిలాయి. పార్టీ అధిష్టానం పిలిస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమని చెప్పిన ఆయన, కానీ అది గౌరవప్రదంగా జరిగితేనే ముందుకు వస్తానని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే పదవిపై తనదైన శైలిలో సవాల్ విసురుతూ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తానని ప్రకటించారు. రామచంద్రరావుపై ఘాటు విమర్శలు చేస్తూ ఆయన్ను రబ్బర్ స్టాంపుగా పోల్చడం, కొత్త కమిటీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం బీజేపీలో అంతర్గత కల్లోలానికి దారితీసే అంశాలుగా మారాయి. దీంతో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, బీజేపీ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పార్టీ తప్పులు ఎప్పుడైనా బయటపెట్టడానికి తాను వెనకాడనని ఘాటుగా ప్రకటించిన ఆయన, కొత్త కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయం సన్యాసం తీసుకుంటానని సవాల్ విసరడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బీజేపీ అధిష్టానం నుంచి పిలిస్తే చేరతారని చెప్పడం, మరోవైపు కిషన్ రెడ్డి, రామచంద్రరావులపై నిప్పులు చెరిగేలా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర బీజేపీలో గందరగోళానికి తావిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్టీ బలాన్ని పెంచుతాయా లేక విభేదాలను మరింత ముదురుస్తాయా అన్న దానిపై ఉత్కంఠ పేర్కొంది. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా? అక్కడ ఎంతమందికి ఇచ్చినారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా? ఇదే కదా నా క్వశ్చన్. ఇంకా నా క్వశ్చన్ ఏముండే, దాంట్లో ఏం తప్పు ఉండే మీరు చెప్పండి. అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకుంటలేరా? అసలు ఈ కమిటీతోని మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా? కొద్దిగా చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి, ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి, నా కార్యకర్తలు బాగుపడాలి, ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి. ఇవాళ బాధ ఉన్నది, మంచి మూమెంట్ ఉండే. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే, కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు. దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీ వేసుకుంటారు కదా, గుడ్, ఏంటి కమిటీ వేసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు, డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి. మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్, నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా, నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కొట్లాడండి,
నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇక ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి వస్తున్నారు బీజేపీ లీడర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం ఝాన్సీ గారు. సార్, మరి రాజాసింగ్ వ్యాఖ్యలు నిజంగా బీజేపీలో మార్పులకు దారి తీస్తాయి అంటారా, లేక కేవలం వ్యక్తిగత అసహనమే అనుకోవచ్చా? ఎవరమ్మా రాజాసింగ్ గారు? ఎవరు? మా పార్టీకి ఏం సంబంధం? అంటే ఇలా చేస్తారు, బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇంకేముంటుంది? మా పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో, మా పార్టీ యొక్క ఫార్మేషన్ ఆఫ్ కమిటీ గురించి వన్స్ వారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఏముంటాయి, రైట్ ఉంటుంది మాట్లాడడానికి. వారు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నారు, మరి వారు రాజీనామా చేస్తారా, మరి డిస్క్వాలిఫై అవుతారా అన్నది కారణమే చెప్పాలి. కానీ వారు పనిచేయని, ప్రజల కోసం పనిచేసుకొని, కానీ వారు ఈ రకంగా మతి స్థిమితంలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వారు చూపించుకోవాలి, దవాఖానా చూపించుకోవాలి డాక్టర్. ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా మీ మాటలోని ఇప్పటి స్టేట్మెంట్లో, పార్టీ పిలిస్తే, అధిష్టానం ఇస్తే నేను పార్టీ నాయకులతో కలుస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను అంటూనే రామచంద్రరావు గారి గురించి, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఏ క్వశ్చన్ కూడా పవర్లు కాదు, వస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా, సన్యాసం తీసుకుంటా. ఇదేం డబల్ టంగ్, డబల్ స్టాండర్డ్ మాటలు. వారికి ఏం చిత్తశుద్ధి ఉన్నది పార్టీ పట్ల? పార్టీ పట్ల గౌరవం ఏమున్నది? వారికి నిజంగా గౌరవం ఉంటే ఇట్లా ప్రెస్కురారు మాట్లాడికి, ఇట్లా నాయకుల మీద ఆపత్తికరమైనటువంటి మాటలు మాట్లాడరు. ఒక సిన్సియర్ కార్యకర్తగా వారు ఇప్పటికి కూడా భావిస్తూ ఉంటే, పార్టీలో లేనప్పటికి కూడాను పార్టీ నాయకత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటే అది నేర్చుకోవాలి. పార్టీ బాగా భరించింది వారిని. పార్టీ కార్యకర్తలతో ఏమాత్రం కూడా సంబంధాలు లేకున్నా కానీ పార్టీ కోసం, సిద్ధాంతం కోసం, హిందుత్వం కోసం ఆ ప్రాంతంలోని ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అహోరాత్రులు కష్టపడ్డారు. పార్టీ నిర్మాణం చేసి వారిని గెలిపిస్తూ వచ్చినారు 3 సార్లు. అక్కడ ఉన్న ఓట్ బ్యాంకు రాజాసింగ్ ఓట్ బ్యాంక్ కాదు, అక్కడ ఓట్ బ్యాంకు హిందుత్వ వాతావరణం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్. కాబట్టి వారు పార్టీని గౌరవిస్తే ప్రజలు వారిని గౌరవిస్తారు. పార్టీ యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా మీ ఎంబడి వచ్చినారా పార్టీలో? పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ లీడర్ వెంట్ టు హిమ్. వారు ఎంబట్లేరు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా పార్టీ మీద వారికి గౌరవం అంటూ ఉంటే ఫస్ట్ పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని గౌరవించే అలవాటు చేసుకోవాలి రాజాసింగ్ గారు. పార్టీ కార్యకర్త కష్టంతోనే 8 మంది పార్లమెంటు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. అనేక ప్రాంతాల్లో సెకండ్ వచ్చినాము. సుమారుగా పార్లమెంట్ ఎన్నికల్లో యావరేజ్గా 35-36% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇది రాజాసింగ్ గారు ఇప్పించింది కాదమ్మా, లేదా ఏ ఒక్క నాయకుడు ఇప్పించింది కాదు. యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, లేదా వివిధ వర్గాల్లో, వివిధ సంస్థల్లో పనిచేసేటటువంటి ఒక జాతీయ భావాలు కలిగినటువంటి దేశభక్తులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఈ రిజల్ట్ వచ్చింది. వ్యక్తితోనే పార్టీ అధికారంలోకి వస్తుంది అనడం వారి యొక్క వివేకానికి నిదర్శనంగా మాట్లాడతాం. రామచంద్రరావు గారు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అండి, ఎంత నిష్ణాతుడు, ఎంత ఎమినెంట్ అడ్వకేట్. బహుశా వారికి కూడా అనేక కేసులు అదే అడ్వకేట్, ఆ అడ్వకేట్లన్నీ రక్షించినారు కదా కేసులో కొట్లాడుతూ. సో ఈ రామచంద్రరావు గారు కూడా పార్టీ కోసం పనిచేస్తూ ప్రొఫెషన్లో కూడాను తన యొక్క ముద్రను వేసుకున్నారు. బార్ కౌన్సిల్ మెంబర్గా, ఆల్ ఇండియా కౌన్సిల్ మెంబర్గా అనేక కేసుల్లో రాష్ట్రంలోని నలుమూల నుంచి వచ్చే కార్యకర్తలకు న్యాయ సలహాలు ఇస్తూ, న్యాయరక్షణ కల్పిస్తూ వారి ఆఫీస్ నిరంతరం 24 hours మరి సర్వీస్ ఇస్తూ ఉన్నది. అలాగే ఆన్ ది అదర్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. వారు ఏనాడు కూడా మీలాగా బయటకు వచ్చి మాట్లాడలేదు. పార్టీ క్రమశిక్షణ గురించి కావచ్చు, నాయకుల మీద ఇంకో రకంగా మాటలు కావచ్చు, నెగిటివ్ మాటలు కావచ్చు, ఏనాడు మాట్లాడలేదు. నా కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అందరూ పార్టీ కోసం పనిచేస్తున్నాం. మీరేం పని చేసినారు చెప్పండి? ఇప్పుడు పార్టీ నిర్మాణం కోసం జిల్లాలు తిరిగినారా మీరు? పార్టీ కార్యకర్తలు ఏమైనా కష్టాలు వస్తే మీరు టూర్ చేసినారా? యాజ్ అన్ ఎమ్మెల్యేగా మీరు స్టేట్ మొత్తం తిరిగేటువంటి ప్రివిలేజ్ ఉన్నప్పటికి కూడాను మీరు ఎప్పుడన్నా నిలబడ్డారా? స్టేట్మెంట్లు, స్టూడియోలో డయాస్ మీద ఎక్కి స్పీచ్ చూడప్ప
హిందుత్వం అన్నది ఒక జ్వాలలాగా వస్తున్నటువంటి ఒక పరిస్థితి దేశంలో, రాష్ట్రంలో. దానికి ఆశగా తీసుకొని మీరు అడ్వాంటేజ్ తీసుకొని మీరు నాదే బలం అనుకుంటే అది బలపు కాదు, మీది వాపు అనుకోవచ్చు. కాబట్టి రాజేంద్ర సింగ్ గారు ఇప్పటికన్నా కానీ మీరు ఇండిపెండెంట్ అనుకుంటారా అనుకోండి, కానీ పార్టీ అనుకున్నప్పుడు, నేను పార్టీనే అని అనుకున్నప్పుడు పార్టీ నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇచ్చుకునే అలవాటు చేసుకోండి. మీరు అనుకుంటే కనుక పదే పదే అడుగుతా ఉన్నారు, నన్ను పిలిస్తే వస్తా, పిలిస్తే వస్తా, కేంద్రం పిలిస్తే వస్తా. ఈ రకంగా డ్యామేజ్ చేస్తూ మాట్లాడితే కేంద్రం పిలుస్తుందా? టైం వస్తుంది రాజసింగ్ గారు. ఒకవేళ మిమ్మల్ని పిలిపించిన ఇక్కడి కార్యకర్తలు మమ్మల్ని అవమానపరిచినారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేస్తూ మాట్లాడినారు కాబట్టి వీరిని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసినట్టు ఒక కార్యకర్తల అభిప్రాయం అక్కడ పోతుంది. ఢిల్లీకి సిన్సియర్గా మీరు పార్టీకి విధేయులుగా ఉండాలనుకుంటే అవుట్ సైడ్ ది పార్టీ బీ పేషెంట్, ఓపికతో ఉండండి. సిద్ధాంతం బీఆర్ఎస్ పోను, కాంగ్రెస్ పోను, బీజేపీనే నేను పనిచేస్తా, బీజేపీ గెలుపు కోసం పనిచేస్తా అంటూనే బీజేపీని డ్యామేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడి యొక్క వారి యొక్క తార్కిక అర్థమే కాదు. ఈ రకంగా ఉంటుందా డబుల్ స్టాండ్? కాబట్టి వారు కూల్ మైండ్తోనే ఆలోచించి వారు ఏం మాట్లాడతారు, వారి కార్యకర్తలు, పనిచేసిన కార్యకర్తలకు ఏం జవాబు ఇచ్చుకుంటారు మీరు ఈ రకంగా డ్యామేజ్ చేస్తూ మాట్లాడితే? వాళ్ళు సహిస్తారా? బహుశా మీ ముందరొచ్చి మాట్లాడకపోవచ్చు కాక, మీతోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోవచ్చు కాక, కానీ మీ పట్ల నెగటివ్ అభిప్రాయం నిర్మాణం అవుతారు. టైం వచ్చినప్పుడు అందరు కూడాను, ఇప్పుడైతే ఆల్రెడీ ఉన్నారు, మీకు దూరంగా ఉన్నారు, టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఓడించడానికై భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుతోనే వాళ్ళు గెలిపించడానికి శాశ్వతంగా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి. పార్టీతో పెట్టుకుంటే ఎవరు కూడా, భారతీయ జనతా పార్టీ జనసంఘం పెద్ద పెద్ద నాయకులు క్రమశిక్షణ తప్పితే అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక బాలాజీ మధు గారిని కూడాను పక్కన పెట్టి గుర్తుపెట్టుకోండి. మదన్లాల్ ఖురానా ముఖ్యమంత్రి, ఉమాభారతి గారు, కళ్యాణ్ సింగ్ గారు, అనేక మంది పార్టీతోనే భిన్నంగా ఆలోచన చేసి పార్టీతో పెట్టుకున్న కారణంగా దూరం జరిగి చివరకు మళ్ళీ పార్టీ శరణ్యం, నాకు పార్టీ జెండానే పోయేటప్పుడు నాకు కావాలన్న ఒంటి మీద అని చెప్పి ఆలోచనతో మళ్ళీ ఈ యొక్క పార్టీకి ఇందుకు రావడం జరిగింది. చరిత్రను తెలుసుకోండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆచరించేటువంటి ఒక మనస్తత్వాన్ని పెంచుకోండి తప్ప అహంకారంతో పార్టీ మీద మాట్లాడడం, పార్టీ నాయకులను విమర్శించేటువంటి ఒక మీకు నైతిక అర్హత లేదు, ఆ హక్కు కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. పార్టీ అనుకున్నప్పుడు, నేను పార్టీ ఇప్పటికే అనుకుంటే ఈ మాట మాట్లాడకండి. అదర్వైజ్ మీరు కామెంట్ చేసే స్వేచ్ఛ మీకున్నది ఇష్టారాజ్యంగా. ఓకే సార్. సరే, అలాగే మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా పార్టీ పిలిస్తే చేరతానని చెప్పడం, అలాగే షరతులు పెట్టడం అండ్ వాటితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా సవాల్ విసరడం, ఇవన్నీ చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థను తేలిగ్గా తీసుకున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సార్. మరి ఇది రైటా రాంగా? నేను అదే ఇమ్మెచ్యూర్డ్ అవన్నీ కూడాను డైలాగ్స్ తాత్కాలికంగా పేపర్లలో, టీవీలలో ఈ స్క్రోల్ కావడానికై పనికి వస్తాయేమో, కానీ మెచ్యూరిటీ లేదు ఆయనకు అన్న విషయం ఆ మాటలతో ప్రజలు అర్థం చేసుకుంటారు. రెచ్చగొట్టి రాజీనామా చేసి పార్టీతో పెట్టుకుంటే, ఇంత పెద్ద పార్టీ మహావృక్షం, ఇది వటవృక్షం పార్టీ అంటే గుర్తుపెట్టుకోండి. అనేక మంది పార్టీతో పెట్టుకున్న వాళ్ళు అవుట్ అయిపోయారు, చరిత్ర పుటలు లేకుండా పోయి గుర్తుపెట్టుకోండి. సిద్ధాంతం మా లాంటి వాళ్ళకి అందరికీ వ్యవస్థ ఇంపార్టెంట్, వ్యక్తి కాదు. సిద్ధాంతం ఇంపార్టెంట్ మాకు, పదవులు కాదు. మీరన్న ఎమ్మెల్యే అయినారు, పార్టీ కోసం పనిచేసిన అనేక మంది కార్యకర్తలు జీవితం మొత్తం త్యాగం చేసి, కొందరు పెళ్లి చేసుకోకుండా ప్రచారకులుగా, కొందరు ఏమీ ఆశించకుండా పనిచేస్తురే, వారిని గుర్తు చేసుకోరా మీరు? ఏం తప్పు చేసినారండి కిషన్ రెడ్డి గారు? ఆయన ఎందుకు రాజీనామా చేయాలి? ప్రజలు గెలిపించినారు 5 ఏళ్ల కాలం పాటు యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క దేశం కోసం సర్వీస్ ఇవ్వండి ఎంపీగా అని చెప్పేసి. మీ మాటలతో మేము రాజీనామా చేయాలన్నా? మీ టెంప్ట్ చేస్తూ మాటలతో రాజీనామా చేస్తామా? మేము చేసుకుంటే మీరు చేసుకోండి, మీకు నైతికత ఉంటే. పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత యాజ్ పర్ చట్టం మీరు డిస్క్వాలిఫై అవుతారు. దమ్ముంటే రాజీనామా చేయండి, పోటీ చేయండి. ఇండిపెండెంట్గా చేస్తారా, ఇంకే బ్యానర్ మీద చేస్తారా, చేయండి.
మీరు మాతో పెట్టుకోవడం ఏంది, రాజీనామా చేయమని చెప్పడం ఏంది? మీరు కాలం వస్తుంది, పార్టీ గెలిస్తే నేను రాజకీయాలకు ఉండను అని చెప్తున్నారు కదా, ఆ టైం అది అతి సమీపంలో ఉన్నది, గుర్తుపెట్టుకో రాజా గారు. అతి సమీపంలో. హార్డ్లీ 3 years, యూ వెయిట్ ఫర్ ఓన్లీ 3 years. 3 సంవత్సరాల్లోనే రాష్ట్రం భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల సపోర్ట్తోని ఒక రాష్ట్రాన్ని సుపరిపాలన అందించడానికై భారతీయ జనతా పార్టీని గెలిపించారు యొక్క రాష్ట్ర ప్రజలు. అప్పుడు మీరు కనుమరుగైతారో, లేకుంటే సన్యాసం తీసుకుంటారో, లేకుంటే హరిద్వార్ రిషికేశ్ పోతారో, లేకుంటే ఇంకెక్కడైనా పోతారో మీరే నిర్ణయించుకోండి. బట్ ద టైమ్ విల్ కమ్ డెఫినెట్లీ. రైట్ సార్. ఓకే సార్, దీంతో పాటు ఆ విమర్శలతో పాటు కొత్త కమిటీపై కూడా రాజాసింగ్ విమర్శలు చేశారు. సో దీనివల్ల మరి రాబోయే రోజుల్లో బీజేపీలో విభేదాలు మరింత బహిర్గతం అవుతాయని నిరూపిస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు సార్. మరి దీనిపైన ఏమంటారు? భారతీయ జనతా పార్టీ పదవుల కోసం పంచాయతీలు పెట్టుకునే పార్టీ కాదు. వీఆర్ ఫర్ ది నేషన్, వీఆర్ ఫర్ ది ఐడియాలజీ. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరైనా మాట్లాడినారా? రాష్ట్రం మొత్తంలో కూడా అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, అనేక మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కూడాను. కొద్దిమంది పెద్ద నాయకులు కూడా, పిఆర్లు కూడా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పి ఉంటారు అభిప్రాయం, ఇగో మా ఈ క్యాండిడేట్కి ఇవ్వండి అని చెప్పేసి. అందరికి ఇవ్వలేము, అందరినీ సాటిస్ఫై చేయలేము. ఉంటే కొన్ని పదవులు 20-22 ఉంటాయి. ఈ వీళ్ళే 16 మంది, ఇంకొకరు ఇద్దరు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, ఇంకా సీనియర్ పర్సనాలిటీస్ ఉన్నారు, వాళ్ళందరూ మాజీ ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ చెప్తే 100 కూడా సరిపోవు పోస్ట్ నింపుదామంటే. కాబట్టి కూర్పు అన్నది ప్రజాప్రాతినిధ్యం ఉన్న చోట తక్కువ ఇంపార్టెన్స్. ఆదిలాబాద్ ఎంటైర్ పార్లమెంట్ అంటే 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అండి. 4 ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 7, 4 ఎమ్మెల్యేలు గెలిచినారు, ఒక ఎంపీ గెలిచినారు. అక్కడ ఆఫీస్ బేరర్ లేరే ఎందుకు? సరే, అక్కడ ఉన్నారు కదా, ఒక ఎంపీ ఉండే, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి యొక్క బలం ఆ కార్యకర్తలకు సరిపోతుంది. వాళ్ళ సర్వీసెస్ ఇంకా కూడా బయట అవసరం ఉంటుంది. లెట్ దెమ్ డూ ఆన్ దేర్ ఓన్ అని ఆదిలాబాద్ కోసం వదిలేసినారు. కరీంనగర్ స్టార్ వాడుతున్నారు, సంజయ్ గారు ఉన్నారు. ఎంటైర్ జిల్లా హీ కెన్ కవర్ అవిభక్త జిల్లా మొత్తంగా కూడాను. రాత్రులు కష్టపడి టూర్లు చేస్తూ ఉంటారు. మహబూబ్ నగర్ అదే పరిస్థితి. ఒకరిద్దరికి ఇచ్చినా కానీ వారు డికే అన్న గారు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రాతినిధ్యం లేనంత మాత్రాన వారిని నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. పదవులు ఇవ్వనంత మాత్రాన నారాజు ఇంట్లో ఉండే ప్రశ్నే లేదు. చాలా పద్ధతి ప్రకారంగా కూర్పు చేసింది రాష్ట్ర పార్టీ, మా నాయకత్వం. అన్ని వర్గాలు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అనుభవం, కొత్త రక్తం, ఇవి కలగలిపి ఒక రాష్ట్ర పార్టీ కమిటీగా ఏర్పడ్డది. సో ఈ యొక్క కమిటీ వల్ల వాళ్ళు మాత్రమే గెలిపిస్తారని కాదు, ఇది పని చేయడానికి పంచుకునేటువంటి పనులు తప్ప వాళ్ళు మాత్రం గెలిపిస్తారని కాదు. మైనస్ కార్యకర్తలు పార్టీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలకు మా బలం. వాళ్లకు నాయకత్వం వహించడానికై వారి యొక్క కష్టాన్ని పార్టీ నిర్మాణం కోసం పనిచేయించడానికై అనేక మంది కార్యకర్తలు నాయకులుగా ఉంటారు. వాళ్ళందరూ పనిచేస్తారు. అందులో భాగం కొద్దిమంది ఆఫీస్ బేరర్లు ఇస్తారు, వాళ్ళతో పని చేస్తారు, టూర్లు చేయిస్తారు, మీటింగ్లు తీసుకుంటారు. సో ఇది చాలా సిస్టమేటిక్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక్కటే భారతీయ జనతా పార్టీ ఉన్న, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని సిస్టమేటికల్గా బిల్డ్ చేసి ఆ స్ట్రక్చర్ ద్వారా డౌన్ లైన్లో బూత్ దాకా ఆ కార్యకర్తలతో, ఆ కమిటీతో పనిచేసేటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉన్నది. నిరంతరం పనిచేస్తుంది, ఎవరిని కూడా ఖాళీ ఉంచదు. ఖాళీ మమ్మల్ని బిజీగా ఉంచుతున్నారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వారు దే ఆర్ ఫర్ ది నేషన్. వాళ్ళు పార్టీ నిర్మాణం కోసం, దేశం కోసం భాగంగా ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మాకు పదవి ఇవ్వలేదు కాబట్టి మేము పని చేయమనే ప్రశ్నే వారి మనసులో రాదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ వర్కింగ్ సిస్టమ్. ఓకే సార్, అలాగే ఇలాంటి ఆరోపణలు
ఇంతకుముందు చేసినటువంటి ఆరోపణలన్నిటితో పాటు అలాగే పార్టీ తప్పులను కూడా అంటే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే పార్టీ తప్పులు చేస్తే వాటిని కూడా బహిర్గతం చేస్తానని చెప్పడం అంటే అది పార్టీ నిబద్ధత కోసం ఆయన చెప్తున్నారా లేకపోతే ఏదైనా అహంకారపు వైఖరియా అనే వ్యాఖ్యలు? మీకేమైనా వేరే అభిప్రాయం ఉంటే ఝాన్సీ గారు, చెప్పండి. రాజా సింగ్ గారికి వేరే అభిప్రాయం ఉంటే వర్కింగ్ సిస్టంలో 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడండి. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ బట్ యూ షుడ్ నాట్ స్పీక్ అవుట్. మీరు బయట మాట్లాడద్దు, బయట చెప్పద్దు. అదే క్రమశిక్షణ. అత్యంత ప్రాముఖ్యతనిస్తే క్రమశిక్షణ భారతీయ జనతా పార్టీ. నేను చెప్తే ఎందుకు మధుక్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమ్మా, ఫస్ట్ ఫౌండర్, వన్ ఆఫ్ ది ఫౌండర్స్ పార్టీకి, జనసంఘానికి. సో డిసిప్లిన్ దెబ్బతిన్నప్పుడు ఎంటైర్ స్ట్రక్చర్ విల్ కొలాప్స్, గుర్తుపెట్టుకోండి. దానికే మేము అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం డిసిప్లిన్ కోసం. ఆ క్రమశిక్షణ కారణంగా దేశవ్యాప్తంగా అనేక వందల మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా 6 నిమిషాలు కష్టపడతా ఉంటారు, టూర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేం రాదు, పేర్లు చెప్తే చాంతడంతా ఉంటాయి పేర్లన్నీ కూడా. వారు జీవితంలో ఏ పోస్టు కూడా తీసుకోలేదు. ఎలక్ట్రల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, గవర్నమెంట్లో నామినేట్ పోస్టు. దే హావ్ బీన్ వర్కింగ్, వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. సో కాబట్టి క్రమశిక్షణ తప్పితే ఎక్కడ కూడా ఎవ్వరం కూడా క్షమించేది లేదు. మాకు మిత్రుడు రాజ్ సింగ్ గారు మాకు ఫ్రెండే కదా, అందరికీ మాకు కలిసే పని చేసేది కదా. 3 సార్లు ఎమ్మెల్యే ఎవరు చేసినారు? భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు టికెట్ ఇస్తే ఆ కార్యకర్తలు పనిచేసి కష్టపడి గెలిపించినారు. వారు అంతకుముందు హీ వాజ్ జస్ట్ కార్పొరేటర్, తెలుగుదేశం కార్పొరేటర్. వాట్ వాజ్ హీ? ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు. ఆయన చరిత్ర ఏందో అందరూ తెలుసు. దేశభక్తులుగా ఈ యొక్క దేశం కోసం పనిచేయండి అని చెప్పేసి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పటికీ మేము రెస్పెక్ట్ చేస్తాం. మీరు మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి. మీలో అంతా ఉంటే దేశం కోసం భారతీయ జనతా పార్టీ రావాలని కోరిక ఉన్నదిగా, యు బీ అండర్ లిమిట్స్ ఆఫ్ డిసిప్లిన్. రైట్ సార్, రైట్ సార్. ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.